వాక్యం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనుపోబడెను. చాలు, ప్రార్థన చేసుకో. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, నీ మహాకృపను బట్టి అంచు దినాలలో సంఘము ఎత్తబడేటటువంటి గుంపులో ఉండాలి అంటే సంఘానికి ఎలాంటి లక్షణాలు కావాలో ఒక్కొక్కటి మా ముందుంచుతున్నావు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చంద్రునిలో దాగి ఉన్నది కృప అని, సంఘం నీ కృపలో నిలబడి ఉండాలి అని గడిచిన వారం కృపలో కొన్ని సంగతులను చెప్పావు. ఈ దినము కూడా కృపలో నిలిచి ఉండే సంఘం పొందుకునే దీవెనలు కొద్దిగా మా ముందుంచండి. రావలసిన బిడలు ఉన్నారు, త్వరగా తీసుకొని రండి. వాక్యం చెప్తున్న నన్ను నీ ఆత్మతో అభిషేకించి ఈ వాక్యంలో దాచబడిన సత్యములను మా ముందుంచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ, ఈరోజు కృప ద్వారా మనుష్యుడు పొందే ఆశీర్వాదాలు ఏమిటి? క్రైస్తవ జీవితం కృపా కేంద్రీకృతమైన జీవితం. మనం ఏది చెప్పినా చూడండి, బాబు ఇల్లు కొనుక్కున్నారంట కదా అంటే వెంటనే ఏమంటారు? దేవుని కృప అండి అంట. వాహనం కొనుక్కున్నారంట కదా అంటే ఏమంటారు? దేవుని కృప అండి అంట. మగబిడ్డనిచ్చాడు కదా అంటే దేవుని కృప అండి. క్రైస్తవ జీవితంలో ఏ మాట అయినా దేవుని కృప అని చెప్తాం. అంటే కొంతమంది ఉన్నారండి, వాళ్ళ జీవితంలో ఎప్పుడు కృప అన్న మాట రాదు. నాకు మా అక్క తెలుసు, నేనంటే చాలా ఇష్టం. ఆమె రవీంద్ర భారతిలో జాబ్ చేస్తున్న దగ్గర నుంచి చూస్తున్నాను. రిటైర్ అయిపోయింది. ఇప్పుడు రిటైర్ అయి కూడా చాలా సంవత్సరాలు అయింది. అక్క ఎలాగున్నావు అక్క అంటే, తమ్ముడు అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి. ఎంతవరకు అండి, ఏ రోజు కూడా దేవుని కృప బట్టి నేను చక్కగా ఉన్నాను అన్న మాట ఎప్పుడైనా చెప్తుందేమో అంటే ఏ రోజు చెప్పలే. నేను అనుకుంటా నేను బతుకుండగా చెప్పదేమో అని. అమ్మ, మనం బ్రతుకున్నామంటే దేవుని కృప, మన ఆరోగ్యంతో ఉన్నామంటే దేవుని కృప, మనకిచ్చిన జీవితాన్ని బట్టి దేవుణ్ణి ఎప్పుడు, కృప కలిగిన దేవుణ్ణి ఎప్పుడు మనం స్తుతించాలి. అయితే కొందరు నోట్లో ఎప్పుడు ఆ మాట రాదు. క్రైస్తవ జీవితం కృపా కేంద్రీకృతమైన జీవితం. ఇక్కడ కూర్చున్న మనని దేవుడు సువార్త ప్రకటించి రక్షించటానికి మనలో యోగ్యత లేదు. మనకున్న అర్హతను బట్టి, మనకున్న యోగ్యతను బట్టి, మనకున్న సామర్థ్యాలను బట్టి చూస్తే మన నరకానికి పాత్రులము. అయితే కృప ద్వారా ఆయన మనకు సువార్త వినిపించాడు. అమ్మ, 2 తెస్సలోనిక 2వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ఏం చేశాడు? కృప ప్రభువైన యేసు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి తన మహాకృప చేత ఆదరణ నిరీక్షణ కలిగజేశాడు. చదవమ్మ. మన ప్రభువైన యేసు క్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యం. ఇక్కడ ఏమన్నాడు? సువార్త కృప ద్వారా నీకు అందించాడండి. మన యోగ్యులు మన కాదు. కృప అంటే అర్థం ఏంటి? అమ్మ, మీరు చెప్పండి, కృప అంటే అర్థం ఏంటి? అది చాలా చక్కగా చెప్తుందమ్మ. అర్హత లేని ప్రజలకు అర్హత కలుగజేసే, యోగ్యత లేని వారికి యోగ్యత కలిగజేసింది కృప. మనకి ఏ అర్హత లేదండి. మనం ఇంకా దేవునికి దూరస్తులుగా ఉంటుండగా, శత్రువులుగా ఉంటుండగా యేసు మనల్ని ప్రేమించి సువార్తను అందించాడు. సువార్తను అందించడమే కాకుండా కృప ద్వారా మనల్ని పిలుచుకున్నాడంట. గలతీ 1:6 చదువమ్మ.
ఆయన కృప మనను పిలిచింది. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి చాలు. ఇప్పుడు కృప ద్వారా సువార్తను అందించాడండి. యోగ్యత లేని మనకు కృప ద్వారా పిలుచుకున్నాడు. ఆ పిలుపుకు లోబడిన వారికి కృపలో ప్రవేశం. ఆయన ద్వారా విశ్వాసమును బట్టి కృపలో మనకు ప్రవేశం కలిగింది. రోమీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి. చాలు అమ్మా, ఎలాగా కృపలో నిలిచి ఉన్నాం. ఇక్కడ ఈ స్త్రీ ఎక్కడ నిల్చుందమ్మా? చంద్రుడి మీద. చంద్రుడు దేనికి సాదృశ్యం? కృపకు సాదృశ్యం. ఇక్కడ కూర్చున్న మనం ఈ కృప ఈరోజు 3 పనులు చెప్తాను అమ్మ. తీతుకు రాసిన పత్రిక పట్టుకోమ్మా, 11 నుండి 14 వచనాలు చదువు. అందులోనే 3 సత్యాలు చెప్తాను. చదువమ్మా. తీతుకు రాసిన పత్రిక ఒక వచనం చదువు, తర్వాత చదువుదు. 11:1 2:11. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. అమ్మ, కృప ఏం చేసిందమ్మా? రక్షించింది. మనం ఇక్కడ రక్షించబడ్డాను కదా, సంఘం రక్షించబడే కదా సూర్యుని ధరించుకొని చంద్రుడి మీద నిల్చుంది. ఇక్కడ ఈ పత్రిక భక్తుడైన పౌలు యవనస్తుడైన తీతుకు రాస్తూ, తీతు, నువ్వు యవనస్తుడివి, రక్షణలోకి వచ్చావు. అయితే నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసా? ఎక్కడ పరిచర్య చేస్తున్నావో తెలుసా? ఆ కృపను ఆధారం చేసుకోకపోతే, కృప ఎంత నువ్వు నిలిచి ఉండకపోతే, నువ్వు ఉంటున్న స్థలము ఎలాంటిది? క్రేతీలు అక్కడ ఉన్నారు. క్రేతీలు ఎవరు? వారు అబద్ధీకులు, వారు దుష్టుని సంబంధులు, వారు సోమరులు, తిండిపోతులు. కనుక నువ్వు అక్కడ ఉండి పరిచర్య చేస్తున్నావు క్రేతీల దేశంలో. కనుక నువ్వు కృప మీద నిలబడాలి, కృప మీద ఆధారపడాలి, లేకపోతే నీ రక్షణను పోగొట్టుకుంటావు. క్రేతీలు ఎలాంటి వాళ్ళు? 1:12 చదవమ్మా. టైటస్ 1:12, తీతుకు రాసిన పత్రిక 1:12. వారిలో ఒకడు అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లనెను, క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్ట మృగములను, సోమరులకు తిండిపోతులునై ఉన్నారు. అమ్మ, అలాగే ఉంచమ్మా. ఇక్కడ ఈ పత్రిక తీతుకు రాస్తూ ఏమంటున్నాడు? తీతు, నువ్వు యవనస్తుడివి, నువ్వు రక్షించబడ్డావు. అయితే ఎక్కడ ఉన్నావో తెలుసా? ఇక్కడ రక్షించబడిన మనం ఎక్కడ ఉన్నాం? మనం లోకం దుష్టుని సంబంధి, లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇక్కడ తీతుకు కూడా అంటున్నాడు, నువ్వు ఏ స్థలంలో ఉన్నావో, ఏ స్థలంలో పరిచర్య చేస్తున్నావో, వారెవరో తెలుసా? అబద్ధీకులు. వారెవరో తెలుసా? సోమరులు. వారెవరో తెలుసా? తిండిపోతులు. వారెవరో తెలుసా? దుష్టుని సంబంధులు. కనుక నువ్వు కృప మీద నిలబడి లేకపోతే పొందుకున్న రక్షణను పోగొట్టుకుంటావు. 16వ వచనంలో వారెవరో అసఖ్యులు, అభిధేయులు, దేవుని ఎరిగినట్టు వారు ఉన్నారు కానీ సత్క్రియల యందు భ్రష్టులై ఉన్నారు. 16వ వచనం చదవమ్మా. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు. ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే వీళ్ళు అసఖ్యుల మధ్య, అవిధేయుల మధ్య దేవుని ఎరుగుతున్నాం అని ఎరగని వారు, ఇది సత్క్రియల యందు భ్రష్టులై ఉన్న వారి దగ్గర ఉన్నావు నువ్వు. కనుక నువ్వు కృపను ఆధారం చేసుకో, కృప మీద నిలబడు, లేకపోతే పోగొట్టుకుంటావు. అమ్మ, ఈ కృప మనం రక్షించటానికి యోగ్యత లేకపోయినా ఈ కృప ఏం చేసింది? రక్షణలోకి నడిపించింది. అమ్మ, అప్పుడు ఎపిసి పట్టుకోమ్మా, 2వ అధ్యాయము. మనం ఎవరమే చెప్పండి? మనం ఎవరమి? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారము. ఎపిసి 2:1 ఉంటుంది కదా. ఇక 4 కార్యాలు చెప్పాడు. కృప ఎందుకు వచ్చింది, కృప ఎందుకు మనల్ని రక్షించింది? 1, మనం అపరాధములు. అపరాధం అంటే ఏంటి? పరిధి దాటి రావటం అపరాధం. అంటే ఇప్పుడు ఈ స్థలం అంతా మీదండి, ఈ స్థలానికి మాత్రం మీరు రావద్దు అని అద్దు పెట్టాడు దేవుడు. అయితే ఆ స్థలమంతా అనుభవించకుండా ఎక్కడికే వచ్చి ఆక్యుపై చేయటం ఏంటది? ట్రెస్పాస్ అంటారు కదా. ఇప్పుడు
మీ స్థలం బౌండరీ లోపలికి వచ్చి ఎవడైనా ఆక్యుపై చేసాడు అనుకో, ఏంటది? అపరాధం. దేవుడు ఏదైనా తోటలో అన్ని పరోక్ష ఫలాలు ఇచ్చాడండి. ఆ ఒక్కటి దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. చూడండి, ఆ ఒక్కటే కావాల్సి వచ్చింది మనుషుడికి. అంటే తన పరిధి దాటి రావటం అపరాధం. మానవుడు అనుభవించడానికి అన్నీ ఇచ్చాడు దేవుడు. ఆ ఒక్క చెట్టు దగ్గరికి రావద్దురా అంటే అక్కడే ఏలిపెట్టే. పరిధి దాటి రావటం అపరాధం. ఇక్కడ కూర్చున్న మీరు కూడా పరిధి దాటి, అరే నువ్వు సంపాదించిన సంపాదనలో 10వ వంతు నాది, 90% నీదిరా అని చెప్తున్నాడు. ఇప్పుడు తప్పండి, అక్కడికే వస్తాం. ఆ 10వ వంతు అది కూడా తినాలని చూస్తాం. ఏంటది? పరిధి దాటి రావటం అపరాధం. కనుక అపరాధముల చేత వీళ్ళెవరూ చచ్చిన ఉన్నారు. రెండోది ఏంటి? పాపం. పాపం అంటే ఏంటండి? చెప్పండి, పాపానికి నిర్వచనం. ఒకళ్ళు ఏం చెప్తారు? ఇవన్నీ పాపం. ఆజ్ఞాతిక్రమము పాపం. ఇంకేంటి? మేలైనది చేయగలిగి ఉండి అలాగ చెయ్యకపోతే పాపం. ఇంకేంటి పాపం? రోమీలు రాసిన పత్రిక 14వ అధ్యాయము చివరి వచనం 23వ వచనంలో విశ్వాస మూలము కానిది పాపం. అయితే అసలు పాపానికి నిర్వచనం ఏంటి అంటే, దేవుడు తన స్వరూపంలో తన పోలికలో మనుషులను సృష్టించాడు. కనుక దేవుని స్వభావానికి విరుద్ధంగా ఏ పని చేసినో అది పాపమే. ఎందుకు? ఆయన పోలికలో మనం సృష్టించాడు. ఇప్పుడు ఎవరైనా చూడండి, మంచి తండ్రి కడుపులో ఓ దుర్మార్గుడు పుడితే ఏమంటారు చెప్పండి? తండ్రి కడుపులో చెడబుట్టాడు రా అంటాం కదా. అంటే ఇప్పుడు దేవుడు తన స్వరూపంలో తన పోలికలో చేశాడు. దేవుడు ఎవరు? న్యాయవంతుడు. మనకేం చేస్తున్నాం? అన్యాయం చేస్తున్నాం. దేవుడు ఎవరు? ప్రేమ కలిగిన వాడు. మనం ఏం చేస్తున్నాం? అసూయ ద్వేషం కలిగిన వాడు. దేవుడు ఎవరు? నమ్మకం కలిగిన దేవుడు. మనం ఎవరు? నమ్మకస్తులం. దేవుడు ఎవరు? సత్యవంతుడు. మనం ఏంటి? అసత్యం కలిగినటువంటి వ్యక్తులం. దేవుడు ఎవరు? మారని దేవుడు. మనకి ఎక్కడొక లెక్క, బయట ఒక లెక్క. దేవునికి వ్యతిరేకమైన స్వభావాలు కలిగి జీవించటం ఏంటి? పాపం. పాపం యొక్క ఫలము ఏంటంటే వ్యభిచారం. ఇది ఫలం. దేవుని స్వభావానికి వ్యతిరేకంగా ఏది చేసినా అది పాపమే. కనుక ఇక్కడ కూర్చుని మనం ఎవరం? మొదటిది చచ్చిన వారము. రెండోది అంటున్నాడు. అమ్మ ఎపిసి పట్టుకున్నా కదా, 2వ అధ్యాయము 2వ వచనం ఇక్కడ అంటున్నాడు, వాయుమండల సంబంధిమైన అధిపతి చెప్పున మీరు వాటిని చేయొచ్చు. అవిధేయులైన వారికి వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొనిరి. అమ్మ ఎవరిని అనుసరించామంట? మొదటిదేంటి? అపరాధములు పాపములతో చచ్చిన వాళ్ళు. రెండోది ఎవరినైనా వాయుమండల సంబంధమైన అధిపతి అంటే ఎవరిని అనుసరిస్తున్నాం? సాతానుని అనుసరిస్తూ ఉన్నాం. కనుక అవిధేయుల వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తి ఆయనను అనుసరించి అంటే సాతానును అనుసరించి జీవిస్తూ ఉన్నాం. ఎవరు సాతానుడు అంటే? అబద్ధీకుడు. అమ్మ అలాగే మంచి జాన్ 8:44 యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనములో మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. ఆయన ఆది నుండి సత్యమందు నిలిచిన వాడు కాదు. ఆయన అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించి నడుచుకొనిచున్నాడు. మీరు అబద్ధాలకు జనకుడు మీ తండ్రి. 8:44. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. ఇప్పుడు మనం ఎవరిని అనుసరిస్తున్నాం? 1 చచ్చిన వారు, 2 దేవుణ్ణి అనుసరించట్లే, సాతానుని అనుసరించి జీవిస్తూ ఉన్నాం. ఆయన ఎవరు? అబద్ధీకుడు. ఆయన ఎవరు? మోసగాడు. చూడండి, ఒకప్పుడు మంచి చేసి కాలరగరేశారు. ఈరోజు కొంతమంది చెప్తారు, రే ఆడికి ఏం బుడిగి కొట్టించాను తెలుసా? హీరో లెక్క చెప్తా ఉన్నాడు, ఆడికి ఏం బుడిగి కొట్టించాలి తెలుసా? అంటే మోసం చేసి
మళ్ళీ వాళ్ళు చేసిన మోసాన్ని బట్టి వారిని బుడికి కొట్టించిన వారిని బట్టి గొప్పగా చెప్పుకుంటున్నారు. అంటే ఏంటి? సాతానును అనుసరిస్తూ ఉన్నాం. రెండవది. మూడవది అదే ఎఫెసీ 2:3 ఏమన్నా? శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు ఉంది కదమ్మా. ఏంటి? శరీరం ఏది చెప్తే అది. శరీరం చూచి ఈ స్త్రీతో వ్యభిచారం చేయి అంటే చేస్తున్నాం. ఈ మనస్సు ఏం ఆలోచన చేయమంటే పాపపు ఆలోచనలు చేస్తూ ఉన్నాం. అయితే దేవుడు చెప్పింది ఏంటి? ఏది రమ్యమైనదో, ఏది పరిశుద్ధమైనదో, ఏది న్యాయమైనదో, ఏది ఖ్యాతి కలిగినదో, ఏది నీతి కలిగినదో దానిని ఎంచుకో అని చెప్తుంటే ఇక్కడ మనం ఏం చేసాం? శరీరం ఏది చెప్తే అది ఎంచుకున్నాం. మనస్సులో ఎప్పుడు పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, ఈ మనస్సును భద్రంగా కాపాడుకోమని దేవుడు చెప్తే శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు నెరవేరుస్తున్నాం. దేవుడు చెప్పిందేంటి? యోగ్యమైన దానిని ఎంచుకో. చదవమ్మా, ఫిలిప్పీ 4:8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. వాటి మీద ధ్యానం ఉంచుకుంటే ఏంటంటున్నారు? శరీరం యొక్క మనస్సు యొక్క కోరికలు నెరవేరుస్తున్నారు. ఈ శరీరం ఎప్పుడు ఆత్మకు వ్యతిరేకంగా ఉంటుంది. ఈ మనస్సుకు శరీరానికి ఆత్మకు ఎప్పుడు వ్యతిరేకమే. ఈ శరీరం మనస్సు ఒక తోవకు చెందిందంటే ఆత్మ వ్యతిరేకమైనది. కనుక ఈ 3 కార్యాలను బట్టి ఏంటి? దైవోగ్రతకు పాత్రులమై ఉన్నాం. దేవుని ఉగ్రతకు పాత్రులమైన మనం కృప మనల్ని రక్షించింది. అమ్మ, ఎఫెసీ 2:8 ఉంటుంది కదా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని కృపావరమే. చదవమ్మ, ఎఫెసీ 2:5 కూడా. ప్రభు మనల్ని ప్రేమించి 2:5 కృపచేత రక్షించాడు అని ఉంటుంది. 2:5 అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. కృపచేత. కృప ఏం చేసింది? అమ్మ, ఇప్పుడు డ్రామా లెక్క చెప్తా. ఇప్పుడు అమ్మ గీతమ్మ పిన్ టు పిన్ ఇప్పటి నుంచి రాసుకోవాలి. ఇది నేను చెప్పిన మాట కాదు, ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఇది చార్లెస్ హైడీ. ఈ చార్లెస్ హైడీ దేవుని యొక్క ఆలోచనలోకి వెళ్ళిపోయాడు, దేవుని యొక్క తలంపులలోకి వెళ్ళిపోయి రాశాడు. సో డేంజరస్ డాక్ట్రైన్, కానీ చక్కగా బ్యాలెన్స్గా రాశాడు. ఇది చెప్తున్నా, ఈ కృప ఏం చేసింది అని అర్థం కావటానికి. ఇది చక్కగా ఒక స్కిట్ వేస్తే చాలా బాగుంటుంది. కనుక అందరూ పిన్ టు పిన్ రాసుకుంటే ఇందులో మీకు చాలా దినాల క్రితం పాల్ యాంగ్షో చెప్పిన ఒక ఎగ్జాంపుల్ చెప్పే గుర్తుందండి. ఒక బౌద్ధుడు వచ్చి దేవుడు ఎక్కడుంటాడు అని అడిగితే పాల్ యాంగ్షోకి మీకు అది చెప్పే పరలోకంలో ఉంటాడు అని చెప్పాడట. పరలోకంలో అడ్రస్ లేదా? అడ్రస్ ఏంటి చెప్పు అడిగాడట. ఆడు వెంటనే ఒక వారం రోజుల సమయమే ఇది మీకు చెప్పే అని ఫస్ట్ అబ్రాహ్మ దగ్గరికి వెళ్ళాడట. అబ్రాహ్మా, దేవునితో నువ్వు మాట్లాడేవు, దేవుని అడ్రస్ నీకు తెలుసంట కదా అంటే అబ్రాహ్మ అన్నాడు, ఏమని? చెప్పండి అమ్మా, ఇవన్నీ కథలు కూడా చెప్పకపోతే ఇంకేటమ్మా, మీరు మెదడులో నాకు జ్ఞానం ఉందో తెలియదు, మట్టి ఉందో తెలియదు. ఏంటి బలిపీఠం? దేవుణ్ణి కలుసుకోవాలన్నప్పుడల్లా బలిపీఠం కట్టేవాడిని. బలిపీఠం దగ్గరకు వచ్చి దేవుడు మాట్లాడాడు, అదిగో దేవుని అడ్రస్ అబ్రాహము అంటే. ఇప్పుడు బలిపీఠం వెళ్ళిపోయింది. ఇలా ఒక్కొక్క దగ్గరికి వచ్చి దేవాలయంలో దేవుని మహిమ దిగింది అని చెప్పి ఇప్పుడు దేవాలయం కూడా అయిపోయింది అని చివరిగా లోక పాపంలో మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల యేసయ్యే దేవుని అడ్రస్ అని చెప్పాడు. అమ్మ గుర్తుంది, ఇవన్నీ చెప్పట్లే, మళ్ళీ చాలా చెప్పాను నేను. అంటే నెక్స్ట్ వచ్చాడు ఆయన, మళ్ళీ అడిగాడట, ఒక్కడే దేవుడు ఇన్ని దేశాలలో ఇంతమంది హృదయాలలో ఎలాగుంటాడు అని చెప్పాడట. తప్పు కదా అది కూడా. ఒక్కడే ఇంతమంది హృదయాల్లో ఎలాగుంటాడు?
అయ్యో బాబు అని మళ్ళీ పాలించో, మళ్ళీ 1 వీక్ తర్వాత రా అని ప్రార్థన చేస్తే ఇప్పుడైనా గుర్తొచ్చిందా? అది బావిలో చంద్రుని యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది. మీ ఇంటి పక్కన బావి ఉందనుకో, అక్కడ కూడా ప్రతిబింబం కనిపిస్తుంది. మీ పక్క గ్రామంలో కొలనుందనుకో, అక్కడ కూడా ప్రతిబింబం కనిపిస్తుంది. ఒక్కడే చంద్రుడు ఇన్ని స్థలాలలో ఎలాగున్నాడు? ఎక్కడ నీరుంటే అక్కడ చంద్రుడు ఉన్నాడు అక్కడే, ఎక్కడ ఆత్మ ఉంటే అక్కడ అందరి దగ్గర ఉంటాడు. ఇది చెప్పే గుర్తుందమ్మా. ఇప్పుడు ఈ చార్లెస్ హైడీ దేన్ని చూసి చెప్పాడు అంటే, ఇంకా దేవుడు భూమిని సృష్టించలేదు, భూమికి పునాది వేయలే, మనుషులను సృష్టించలే. దేవుడు అనుకున్నా భూమిని సృష్టించి నివాస యోగ్యంగా చేసి అందులో మనుషులను పెడతా, మనుషులకు అవసరమైనవన్నీ సృష్టిస్తా, సముద్రాలను, నదులను, వృక్షాలు ఇవన్నీ సృష్టించి మనుషులను సృష్టించి అందులో మనుషులను పెడతా. మనుషుడు పాపం చేశాడు. చేసిన మనుషుడు దేవునికి దూరం అయిపోతే ఎలాగా? అమ్మా ఇప్పుడు ఇదేం తీసుకొని చెప్పుంటాడు అనుకుంటా. నేనైతే 2 అనుకుంటున్నా, అది రాయలేదు కానీ నేను ఆ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాడని. ఎఫెసీ 1వ అధ్యాయం 6వ వచనములో ఇక్కడ దేవుడు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చెప్పున ముందుగా చదవమ్మ. ఎఫెసీ 1:2 తన కుమారుని యందు ముందుగా ఏం చేశాడంట? తన ఎదుట పరిశుద్ధులు నిర్దోషులమై ఉండవలనని జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎప్పుడు ఏర్పరచుకున్నాడమ్మా? జగత్తుకు పునాది అంటే ఇంకా భూమికి పునాది వేయక మునిపే. కిషోర్ అన్న వ్యక్తి, ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి ఆయన మనసులో ఉన్నాడు, ఆయన ఆలోచనలో ఉన్నాడు. చదువమ్మా 1:6. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. చాలు అమ్మ. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఇంకా భూమి పట్లే, ఆదామవులు కూడా లేరు, తలంపులో ఉన్నాడు. మీరు ఇంకోటి కూడా ఇస్తా. రెవల్యూషన్ 13 చాప్టర్ 8 వరకు చదవాల్సిన పని లేదు. జగత్తుకు పునాది వేయబడక మునిపే వధింపబడిన దేవుని గొర్రె పిల్ల. ఇది తీసుకొని ఇప్పుడు మీరే చెప్పండి. మీ ఇంట్లో ఒక ఫంక్షన్ చెయ్యాలి, ఒక పెళ్ళి చేయాలో లేకపోతే ఒక గ్రాండ్గా ఒక 100 మందిని పిలిచి ఫంక్షన్ చేయాలి అంటే ఎవ్వరు కూర్చొని ఆలోచన చేయకుండా చేస్తారో చెప్పండి. అమ్మ చేస్తారా ఎవరైనా? క్యాటరింగ్ ఎవరికి ఇవ్వాలి, ఏ కర్రీస్ పెట్టాలి, ఎవరెవరిని పిలవాలి, స్పీకర్ ఎవరు, కుర్చీలు అక్కడి నుండి తేవాలి, ఈ 100 మందికో 200 మందికో సరిపోయే ఆహారం ఎక్కడి నుండి తేవాలి, ఇవన్నీ ముందుగా కూర్చొని డిస్కస్ చేస్తాం. అలాగే దేవుడు ఈ భూమిని పునాది వేయక మునిపే ఈ భూమిని సృష్టిస్తా, అందులో జలచరాలు సృష్టిస్తా, మానవునికి అవసరమైన సృష్టించి మానవుని అందులో పెడతా. మానవుడు పాపం చేస్తే తిరిగి మానవుడిని దేవునితో కలపటానికి ఏం చెయ్యాలి అని ఆలోచన చేస్తూ ఉంటే ఇమ్మీడియట్లీ గాబ్రియల్ దూతలేసాడట. ప్రభువా, దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన పని లేదు, నేను వెళ్తా మానవుల దగ్గరికి. మానవుల్ని అమ్మ ఇవన్నీ రాసుకో అమ్మ. మానవుల్ని ఒక డ్రామాగా ఇది క్రిస్టమస్ అప్పుడు చేస్తూ చాలా బాగుంటుంది, పనికి రానివన్నీ చేస్తూ ఉంటారు అని మానవులుగా దగ్గరికి నేను వెళ్తా అంటే ఇక్కడ తండ్రి అని దేవుడు గాబ్రియల్ ఏమనుకుంటున్నావు నన్ను గురించి నువ్వు అంటే, ప్రభువా పరలోకం పుట్టింది మొదలుకొని నేను ఇక్కడ నీ దగ్గర ఉన్నా, నీ సముఖములో నేనెవరో తెలుసా అంటే తెలుసు. నువ్వు సార్వభౌముడివి, సత్యతంతుడివి, పరిశుద్ధుడివి, మార్పు లేని దేవుడవు, నీతి న్యాయములు కలిగిన దేవుడవు, ప్రేమాస్వరూపి, పవిత్రుడైన దేవుడవు అని తెలుసు అని గాబ్రియల్ అన్నాడట. ఆయన ఆలోచనలు చెప్తున్నానండి, నాది కాదు. ఎవరిది? చార్లెస్ హైడీ. వెంటనే గాబ్రియల్ నువ్వు చాలా బాగా నా గురించి తెలుసుకున్నావు,
ఓకే వెళ్ళు భూమి మీద భూలోకానికి వెళ్ళు, మనుషులతో దగ్గరతో సమాధానపరచడానికి వెళ్ళు అన్నారు. ఇప్పుడు గాబ్రియేల్ గారు భూలోకానికి వచ్చి ఇదిగో ఇక్కడికే వచ్చాడు ఈ సమావేశానికి. ఇంకా సామెల్ రాజన్న ఊరుకుంటాడా? అమ్మ అర్థమైనట్టు చెప్తున్నా, సామెల్ రాజన్న ఊరుకుంటాడా? ఎవరో వచ్చారు కొత్తోడు, కొత్త పేషు అని ఆ గాబ్రియేల్ దగ్గరికి వచ్చి, బాబు ఎక్కడి నుండి వచ్చావు, నీ పేరేంటి, ఎందుకు వచ్చావు అని అడిగాడు. వెంటనే, బాబు నా పేరు గాబ్రియేల్ అంటారండి, నేను పరలోకం నుండి వచ్చే. ఎందుకు వచ్చావు అంటే, నీకు దేవునికి మధ్య శత్రుత్వం ఉంది, దేవునికి నీకు మధ్య విరోధం ఉంది కనుక దేవునితో మిమ్మల్ని సమాధానపరచాలని, దేవుని ఉగ్రత మీ మీదకి రాకుండా మిమ్మల్ని ఐక్యపరచాలని, కలపాలని వచ్చే అన్నాడు. అనగా నేను ఊరుకుంటాడా? గాబ్రియేల్, మేము ఎందుకు పాపం చేస్తామో నీకు తెలుసా? మేము అడిగే ప్రశ్నలకు మా బాధలు, కష్టాలు నీకు తెలుసా అంటే, అడగండి చెప్తా అన్నాడు. వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? కోటి విద్యలు ఇలాంటివి బాగా గుర్తుంటాయండి. చూడండి, ఇంకా కంప్లీట్ చేయక మునిపే వాక్యం చెప్తే మాత్రం గుర్తుండదు అని. ఇక్కడ మాకు ఆకలేస్తుంది బాగా, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తింటాం, ఒక గ్లాసుడు ఛాయ్ తాగుతాం, మధ్యాహ్నం నాన్ వెజ్ పెట్టారనుకో ఓ ప్లేట్ లేపేస్తాం, మళ్ళీ సాయంకాలం అయ్యేసరికి కడుపులో రైళ్ళు పరిగెడతాయి, ఓ పావు కిలో పొగొడి తింటాం, రాత్రి అయ్యేసరికి ఒక ఫిష్ కర్రీ తెప్పారనుకో ప్లేట్ లెగిసిపోద్ది, రాత్రి మళ్ళా భోజనం చేస్తాం. నీకు మా లెక్క ఆకలి అవుతాదా అని అడిగాడు. వెంటనే గాబ్రియేల్ అన్నాడట, అమ్మ చక్కగా రాసుకోమ్మా, ఇది చక్కగా స్కిట్ రాస్తే అద్భుతంగా ఉంటుంది. గాబ్రియేల్ అన్నాడట, సామెలు నీకు శరీరం ఉంది, నీకు ఆకలి వేస్తుంది, నాకు శరీరం లేదు కదా, నాకు ఆకలి లేదు అంటే అని అన్నాడంట. నీకు ఆకలి బాధ తెలియకపోతే మా కష్టాలు మీకేం తెలుస్తాయి? ఈ జానడి కడుపు కొరకు మేము చాలా తప్పులు చేస్తాము, చాలా మోసాలు చేస్తాం, మా లెక్క నీకు ఆకలి బాధ ఉంటే కదా నీకు తెలిసేది మా కష్టం, మేము ఎందుకు పాపాలు చేస్తున్నామో తెలిసేది, మా సంగతి నీకు అసలు అర్థమే కాదు, నీకు ఆకలే లేదు కదా అంటే నిజమే కదా. ఇంకో రెండో ప్రశ్న, అదిగో ఆడవాళ్ళు లేచారు, అక్కడ ఎవరు? లిడియా లేచింది. లిడియా అంటుంది, గాబ్రియేల్ దేవునితో సమాధాన పట్టడానికి వచ్చావా? అయితే నేను ఒక ప్రశ్న వేస్తున్నా, చెప్పు అంటే. ఏంటో చెప్పమ్మా అంటే, మేము పగలంతా పనిచేసి బాగా అలసిపోతాం, రాత్రి గుర్రుగా నిద్రపోతాం అంది. ఎవరమ్మా? లిడియా అమ్మ. ఇక్కడ వెంటనే గాబ్రియేల్ అన్నాడు, మీకు శరీరం ఉంది కనుక అలసట ఉంది, మీకు శరీరం ఉంది కనుక నిద్ర వస్తుంది, మాకు శరీరం లేదు కనుక అలసట లేదు, నిద్ర లేదు అంది. వెంటనే నీకు ఆకలి బాధ తెలియదు, నిద్ర తెలియదు, మరి మేము ఎందుకు పాపాలు చేస్తున్నామో? ఇప్పుడు మేము సుఖాల కొరకు, నిద్ర కొరకు చాలా పాపాలు చేస్తూ ఉంటాం. నీవు నిద్రపోవటం నీకు తెలియదు, నిద్ర రావటం నీకు తెలియదు, నీకు అలసట లేదు, మేము చేసే కష్టాలు, బాధలు మీకేం తెలుస్తుంది? మీకు నిద్రే రాదు కదా అన్నాడట. రెండవ ప్రశ్న. మూడవ ప్రశ్న, ఆడవాళ్ళందరూ స్టార్ట్ చేశారు, రెండవ, ఒక్కళ్ళు కాదు అందరూ. ఎందుకు? చూడండి, ఆడవాళ్ళకు పుట్టిన నల్ల ఇప్పుతారు, భర్త ఏమని అన్నారనుకో బిందులు బిందులుగా అరుస్తూ ఉంటారు. గాబ్రియేల్ మాకు ఏడుపు వస్తుంది, మా బంధువులు ఎవరైనా చనిపోతే, మా బంధువులు ఎవరైనా బాధపడితే మేము బాగా దుఃఖపడతాం, ఏడుస్తాం. నువ్వు ఎప్పుడైనా నీకు ఏడుపు తెలుసా, దుఃఖం తెలుసా? వెంటనే గాబ్రియేల్ అందంట, మీకు శరీరం ఉంది కనుక భావోద్రేకాలు ఉన్నాయి, మాకు శరీరం లేదు కనుక భావోద్రేకాలు లేవు. మీకు శరీరం ఉంది కనుక పాపం చేశారు కనుక మరణం ఉన్నది. నాకు దుఃఖం అంటే ఏంటో శరీరము లేదు కనుక భావోద్రేకాలు లేవు, దుఃఖము లేదు, మాకు తెలియదు అన్నాడంట. నీకు ఆకలి బాధ తెలియదు,
నీకు నిద్ర తెలియదు, నీకు దుఃఖము తెలియదు. మేము ఎందుకు తప్పు చేస్తున్నామో, ఎందుకు పాపంలో పడుతున్నామో మా సంగతి నీకు ఎలా తెలుసని నువ్వు దేవునితో సమాధాన పరుస్తావు అని అడిగితే వెంటనే అక్కడ ఎలియాజు లేచాడు. ఆయన ఊరుకుంటాడా? ఆయన వేసాడు ప్రశ్న. యవనస్తులము మేము ఎన్ని శోధనలు పడతామో తెలుసా? మాకు శరీరంలో పాపేచ్ఛలు పెరుగుతాయి. ఎప్పుడైనా శోధన పడ్డావా అంటే గాబ్రియేల్ అందంట, పరలోకంలో పెళ్ళిళ్ళు చేసుకోరు, పెళ్ళిళ్ళు ఎవరు, అక్కడ శరీరచ్చలు లేవు అంటే ఇక నీకు ఏమి తెలుసు మా సంగతి? దేవుని సంగతి తెలుసు కానీ మనుషుల సంగతి ఏమీ తెలియదు. నువ్వు ఏకపక్షంగా మాట్లాడతావు, దేవుని పక్షంగా మాట్లాడతావు. మా పక్షంగా మాట్లాడటానికి మా కష్టాలు తెలియవు, మా బాధలు తెలియవు, మా ఆకలి తెలియదు, మా నిద్ర తెలియదు, మా శోధన తెలియదు, మా యొక్క ఏంటి ఇవేమీ తెలియకుండా ఎలాగ సమాధాన పోవయ్య పో వెళ్ళు అన్నాడు. వెంటనే పరలోకం వచ్చింది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు అడుగుతున్నాడు, గాబ్రియేల్ భూలోకంకి వెళ్ళావు, ఏమైంది అంటే అదిగో ఆ గెచ్చిమనే ప్రేయర్ హౌస్కి వెళ్ళారు. అర్రే ఆయన సామెలట వేసాడు ప్రశ్న, తర్వాత లిడియా అంట ఆమె వేసింది ప్రశ్న, తర్వాత స్త్రీలందరూ కూడా వేశారు. అరే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి ఏపుకు తిన్నారు, ఒక్క ప్రశ్నకు జవాబు లేదు. పారిపోయి వచ్చే ప్రభువా అన్నాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఎవరు వెళ్తారు దేవునితో సమాధాన పరచటానికి అంటే వాక్యమయ్యున్న క్రీస్తు ప్రభుల వారు లేచి నేను వెళ్తా అంటే నేను ఎవరో నీకు తెలుసా అన్నాడంట తండ్రి. ఎస్, నువ్వు సార్వభౌముడివి, నేను సార్వభౌముడి, నువ్వు పరిశుద్ధుడివి, నేను పరిశుద్ధుడివి, నువ్వు నీతి న్యాయములు కలిగిన దేవుడువు, నేను నీతి న్యాయములు కలిగిన దేవుడువు, నీవు దేవుడివి, నేను దేవుడివిని అని మీరు పరిశుద్ధాత్మ దేవుడు ఇరువురు కలిసి ఒక కన్య గర్భంలో నన్ను పెట్టండి, మనుష్యుని రూపం ధరించుకొని వెళతా. చదవండి ఇప్పుడు యెషయా 48వ అధ్యాయం 16వ వచనం. ఈరోజు రానోళ్ళు నిజంగా చాలా పోగొట్టుకుంటారండి. యెషయా 48:16. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను. ఆది నుండి ఉన్నవా? అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. చాలు. ఆమె ఎవరు పంపారు? ఇప్పుడు యేసు ఏమంటున్నాడు? వాక్యమై ఉన్న దేవుడు నన్ను పంపు ప్రభువా. ఎలా పంపాలి? నీవు పరిశుద్ధాత్మ దేవుడు ఒక కన్య మరియు గర్భంలో పెట్టి పంపండి, శరీరాకారం ధరించుకొని వెళతా, దేవునితో తెగిపోయిన సంబంధాన్ని మనుషులతో కలుపుతా అన్నాడు. అమ్మ ఇప్పుడు లూకా 1వ అధ్యాయం పట్టుకోమ్మా. 1:35 ఏముంది? సర్వోన్నతుని శక్తులు నిన్ను కమ్ముకుంటాది, పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరిస్తావు. లూకా 1:35. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై. అమ్మ ఇక్కడ ఏమిచ్చాడు? సర్వోన్నతుని శక్తి అంటే ఏంటి చెప్పండి అమ్మ, చెప్పాలి ఏంటి? తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ. ఈ గర్భంలో ఉంది ఎవరు? పిండం యేసయ్య. ఇప్పుడు యేసయ్య భూమి మీదకి వచ్చాడు, వచ్చి ఇదిగో ఈ సమాజంలోకి వచ్చాడు. మరలా రాగానే అన్న ఊరుకోడుగా ఆయనదే కదా ఇది. బాబు ఎవరు నువ్వు, ఎక్కడి నుండి వచ్చావు, ఏం పని అని అడిగాడు. నా పేరండి పరలోకంలో వాక్యం అంటారు, అయితే భూమి మీదకి వచ్చిన తర్వాత నా పేరు యేసు. ఎందుకు వచ్చావు అంటే నీకు దేవునికి శత్రుత్వం ఉంది, దేవునితో సమాధానపరచాలని, దేవుని ఉగ్రత నీ మీద రాకుండా ఆ ఇరువురిని కలపాలని వచ్చాను అన్నాడు. ఎవరితో? సామెల్ రాజన్నతో. అని అడుగుతున్నాడు. ఏం తెలుసయ్యా మా కష్టాలు బాధలు నీకు, మేము ఎందుకు పాపం చేస్తామో నీకు తెలుసా? అడగండి చెప్తా అన్నాడు. కోటి విద్యలు కూటి కొరకే కదా, ఈ కడుపు నింపుకోవటానికి ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తింటాం, ఒక గ్లాసుడు కాఫీ తాగుతాం, మధ్యాహ్నం నాన్ వెజ్ పెడితే ప్లేట్లు వేపేస్తాం, సాయంకాలం అయ్యేసరికి అసలే డయాబెటీస్ పేషెంట్ని ఉప్పు కొడి లాగేస్తాను, లైట్ అయ్యేసరికి డిన్నర్ ఫిష్ కర్రీ తెచ్చిందనుకో మా ఆవిడ, పక్కనే
మా ఆవిడ ఉంది, ఆమె ఏమంటుంది తెలుసా? నాటుకోడి కనిపించిందా ఆవురోరు తింటా నేను, అంత ఆకలి ఉంది, నీకు ఆకలి తెలుసా? వెంటనే యేసయ్య ఏమన్నాడు తెలుసా? మీరేం ఆకలికే బాధ తెలుసు, నాకంటే ఎక్కువ ఆకలి మీకు తెలుసా? మీకు ఆకలి వేస్తే వండి ఉడికినంత వరకు ఎదురు చూస్తారు, వడ్డించినంత వరకు ఎదురు చూస్తారు. నాకు ఆకలి వేస్తే పచ్చికాయలు కూడా తినేస్తా. చదవండి మార్కు 11:12-13. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చెను. చాలు అమ్మా, ఇప్పుడు అని అంటున్నాడు, నాకు ఆకలేస్తే ఉడికినంత వరకు మీరుంటారు, నేను ఉడికినంత వరకు ఉండను. వడ్డించినంత వరకు మీరుంటారు, వడ్డించినంత వరకు నేను ఉండను. పచ్చికాయలు కూడా తినే కడుపు నింపుకోవాలన్న ఆకలి నాకు ఉంది, నాకంటే ఎక్కువ ఆకలి నీకుందా అన్నాడు. వెంటనే గీతమ్మ అంటుంది, అమ్మో మనకంటే ఆయనకే ఎక్కువ ఆకలి లెక్క ఉంది. ఇప్పుడు రెండో ప్రశ్న మళ్ళీ లిడియా వస్తుంది, ప్రభువా నీకు మా లెక్కే ఆకలి అవుతుంది, నువ్వు సరిపోయిన వాడవే. అయితే మేము పగలంతా పనిచేసి అలసిపోతాం, రాత్రి అయ్యేసరికి నిద్రపోతాం, నీకు నిద్ర తెలుసా అన్నాడు. అదేంటమ్మా, మీరు నిద్రపోవాలంటే పిల్లలు గొడవ చేస్తే నిద్ర రాదు, మీకు పైన శబ్దాలు వస్తే నిద్ర రాదు, నాకంటే మీరు ఎక్కువ నిద్రపోతారా? దోణిలో కూర్చున్నా తుఫాన్ వచ్చింది, సముద్ర పలలు ఉవ్వెత్తునలు వేసాయి, కెరటాల అలజడి లేసింది, ప్రశాంతంగా నిద్రపోయే, నాకంటే ఎక్కువ నిద్రపోతారా మీరు? చదవండి మత్తయి 8:24. అంతట సముద్రము మీద తుపాను లేచినందున ఆ దోణె అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా. చాలు అమ్మ, మీరు చెప్పండి అమ్మ, శబ్దాలు వస్తే నిద్రపోతామా? పిల్లల గొడవ చేస్తే అరే ఆపు నిద్ర వస్తుంది అంటాం కదా. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నాకు ఎక్కువ వచ్చా, మీరు ఎక్కువ నిద్రపోతున్నారా నేను ఎక్కువ నిద్రపోతున్నా చెప్పండి. లిడియా అంటుంది, అమ్మో మాకంటే ఎక్కువ ఈయన నిద్రపోతున్నాడు, మా లెక్క ఆకలేస్తుంది, మా లెక్క నిద్రపోతుంది అన్న. ఇప్పుడు స్త్రీలంతా వేస్తున్నారు ప్రశ్న, ప్రభువా మాకు దుఃఖం ఎక్కువ, ఆడవాళ్ళకి ఎక్కువ కదా, మా ప్రియులు ఎవరైనా చచ్చిపోతే ఏడుస్తాం, మా ప్రియులు ఎవరికైనా కష్టం కలిగితే దుఃఖం వస్తుంది, నీకు ఏడుపు తెలుసా అంటే నేను ఎక్కువ ఏడుస్తా, మీరు ఎక్కువ ఏడుస్తారా నేను ఎక్కువ ఏడుస్తా చెప్తా వినండి. మీరు ఎవరైనా చచ్చిపోతే బంధువులు సమాధి చేసి సమాధి వరకు ఏడుస్తారు, అక్కడి నుండి ఇంటికి వచ్చినప్పుడు నవ్వుకుంటూ వస్తారు, మీ ఏడుపు అంతవరకే. నేను అమ్మా జాన్ 11 చాప్టర్ పట్టుకోమ్మా, నేను నా స్నేహితుడైన లాజరు చనిపోయి 4 దినాలు అయింది, సమాధి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు విడిచే. జాన్ 11:35. యేసు కన్నీళ్లు విడిచెను. చాలు అమ్మా, ఇప్పుడు లూక్ 19 చాప్టర్ పట్టుకో. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను ఎక్కువ ఏడుస్తానా మీరు ఎక్కువ ఏడుస్తారా? ఇప్పుడు మీరు చెప్పండి. ఈయన యేసుక్రీస్తు ప్రభువు వారు లూకా 19:41 యెరూషలేము పట్టణాన్ని చూచి ఏడ్చాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు ఎవరైనా మీ పట్టణాన్ని చూచి ఏడ్చిన వారు ఒక్కరుంటే చేతులెత్తండి. మన బంధువుల కొరకు ఏడుస్తాం, లేక మన రక్త సంబంధికుల కొరకు ఏడుస్తాం, అయితే యేసయ్య పట్టణాన్ని చూచి ఏడ్చాడు. లూకా 19:41, లూక్ 19:41. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి. ఇప్పుడు అడుగుతున్నాడు స్త్రీలు అందరితో, నేను ఎక్కువ ఏడుస్తానా మీరు ఎక్కువ ఏడుస్తారా? ప్రభువా నువ్వే ఏడుస్తావా? మేము మా ప్రియులు చచ్చిపోతే ఏడుస్తాం, కానీ పట్టణం చూసి మేము ఎప్పుడు ఏడ్చాం ప్రభువా? మా లెక్కే ఆకలేస్తుంది, మా లెక్కే నిద్రపోతున్నాడు, మా లెక్కే ఏడుస్తున్నాడు. ఇప్పుడు ఎలియా చేసాడు ప్రశ్న, మేము ఎన్ని శోధనలు పడతామో తెలుసా అంటే, ఒరే బాబా సైతానే నా ఎదురుగుండా వచ్చి నన్ను శోధించింది, కావాలంటే చూసుకోండి లూకా 4:1 అన్నాడు. చదవమ్మా. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి
అపవాది చేత శోధింపబడుచుండెను. డైరెక్ట్గా అపవాదం వచ్చి శోధించింది, నీకు డైరెక్ట్గా రాలే, డైరెక్ట్గా వచ్చింది. అంటే ఇంకా అందరు అంటున్నారు, మా లెక్క ఆకలేస్తుంది, మా లెక్క నిద్రపోతున్నాడు, మా లెక్క ఏడుస్తున్నాడు, మా లెక్క శోధించబడ్డాడు, ఈయన సరిపోయిన వాడే మనుషులందరికీ. అయితే నువ్వు మనుషులకు సరిపోయిన వాడవే, మరి దేవునితో సమాధానం ఎలా తీసుకొస్తావు? మరి దేవునితో సరిపోయిన వాడే కావాలి కదా, దేవుడు నీకు తెలుసా అంటే తెలియపోవటం ఏంటి? నేనే దేవుణ్ణి. అమ్మ, నన్ను చూచిన వారు పిలిచేయండి. ఇప్పుడు ఎందుకు చెప్పాను? పనికిరాని చెత్తేస్తారండి క్రిస్మస్కి. ఇది గనక ఈ స్కిట్ వేస్తే ఎందుకు పిన్ టు పిన్ రాయమన్నాను? అద్భుతంగా అన్ని జనాంగం కూడా ఎందుకు వచ్చే ఈ భూమి మీద ఎవరు కూడా సంపూర్ణ మానవుడైన, ఒక పక్క దైవ మానవుడు, ఇంకొక పక్క సంపూర్ణ దేవుడు, ఈ రెండు క్యారెక్టర్ కలిగిన ఏకైక వ్యక్తి ఎవరైనా భూమి మీద ఉన్నారంటే యేసు ప్రభుల వారు. ఆయన వచ్చాడు, ఆ కృప శరీరము ధరించుకొని భూమి మీదకి వచ్చింది. ఎందుకు? దేవుని తీర్పు మీద పడకుండా, దేవుని ఉగ్రతకు నువ్వు బలి కాకుండా, నిన్ను దేవుణ్ణి కలపటానికి, దేవునితో సమాధాన పరచడానికి కృప వచ్చింది భూమి మీదకి. అందుకు చెప్పే ఈ కథ. అమ్మ, ఇది నాది కాదు, ఎవరిది? చార్లెస్ హైడీ. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేశాడు? సిలువలో బలియాగమైపోయాడు. ఇప్పుడు నీవు రక్షణ పొందాలి అంటే సిలువలో ఆయన చేసిన త్యాగాన్ని విశ్వసించాలి. నీ హృదయంలో నుంచి నువ్వు పాపివని లోతైన పశ్చాత్తాపం కలిగి ఉండాలి. అంతేగాని కొంతమందికి లోతైన పశ్చాత్తాపం ఉండదు. ఒక వ్యక్తి రక్షణలోకి రావటానికి ఒకటి దేవుణ్ణి విశ్వసించాలి, రెండు లోతైన పశ్చాత్తాపం కలగాలి. ఇప్పుడు రక్షించాడు, అంతేనా? చదవమ్మ 14వ వచనం, తీతుకు రాసిన పత్రిక 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి, ఒకటి రక్షించాడు, రెండు ఏం చేశాడమ్మా? రక్షణలో 3 ఉన్నాయి. విమోచించాడు. అమ్మ, విమోచన అంటే అర్థం తెలుసా మీకు? ఇంతకు మునుపు ఒక మంచి ఎగ్జాంపుల్ ఇచ్చా, చెప్పండి అమ్మా, ఏంటి ఎగ్జాంపుల్? విమోచన అంటే ఏమిచ్చే ఎగ్జాంపుల్ మర్చిపోతే ఎలాగండి? కథలు ఇప్పుడు ఇవి చూడండి, అత్త మీద ఈ కోపం అంటలు ఫిల్ చేస్తారు, దుత్త మీద అని, ఇలాంటివి బాగా గుర్తుంటాయి. అమ్మా, ఇప్పుడు నేను విజయవాడ వెళ్ళే పర్సు పోయింది, సల్లు కూడా పోయింది, ఎవ్వరు లేరు నాకు అక్కడ. తిరిగి హైదరాబాద్ రావాలంటే ఏం చేయాలా? ట్రైన్ టికెట్ కావాలి. అడుక్కుంటే ఎవరైనా గాడిద లెక్క ఉన్నావు, పని పాట లేదు, అడుక్కుంటున్నావు అంటారు కదా. అడుక్కుంటారు ఎవరైనా? ఏం చేద్దాం, డబ్బులు లేవు, చేతిలో రింగ్ ఉంది, వాచి ఉంది, ఏదో ఒకటి పెట్టాలి. ఎందుకు? హైదరాబాద్ రావాలంటే వెళ్ళి ఏమంటారు, అన్నీ మాటకి ఏదో అంటారు, ఏమంటారు, ఆడి దగ్గరికి వెళ్ళా, బాబు రింగ్ ఎందుకులే అని ఈ వాచి తీసి, ఈ వాచి పెట్టుకో, ఓ 1500 నాకు ఇవ్వు అన్నాడు. ఈ వాచి పెట్టుకున్నాడు, మామూలుగా ఉంటాడా? చూస్తాడు. ఇది ఆర్మాన్ ఎక్స్చేంజ్ వాచి, 10,000 దీని వాల్యూ. కనుక అమ్మో 10,000 వాల్యూ, బ్రాండెడ్, 1500 ఇవ్వచ్చు అని వచ్చా. 4 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి 150 రూపాయలు ఇంట్రెస్ట్ కట్టి 1650 ఇచ్చి తీసుకున్నా. ఈ వాచి నా దగ్గరే ఉంటే విడిపించుకోవాల్సిన ప్రశ్న ఏమొచ్చా? మనుష్యుడు దేవుని సొత్తు. అయితే మనం ఏమైంది? విమోచన అంటే అమ్మివేయబడ్డాం. చదవమ్మ, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 14వ వచనం, పాపానికి అమ్మివేయబడ్డాం మనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి, అది పాపానికి అమ్మివేయబడ్డాం. మనుషులందరూ దేవుని దగ్గరే ఉంటే ఆయన కొనుక్కోవలసిన ప్రశ్న లేదు, మన అందరం అమ్మివేయబడ్డాం. అందుకే యేసు ప్రభుల వారు కూడా యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనంలో, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. ఇప్పుడు చూడండి, తాగుబోతుడు ఉన్నాడు అనుకో, మరి ఎందుకురా తాగుతావు అంటే,
మానాలనే ఉందండి అంటాడు. కానీ మానలేడు, ఎందుకు? బానిసైపడి దానికి. అమ్మ ఉంది కదా, పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. కనుక విమోచన అంటే ఇప్పుడు ఉట్టినే సైతాన్ ఇవ్వలే, ఏమిచ్చి కొన్నాడు? 1 పేతురు 1:18 వెండి బంగారముల వంటి క్షయమైన వస్తువుల చేత విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత నిర్దోషి నిష్కల్మషమైన గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడ్డారు. అమ్మ రక్షణలో 3 కార్యాలు. 1 రక్షించాడు, 2 అక్కడి నుండి విమోచించాడు. అంతేనా? సాక్ష్యంగా చేసుకున్నాడు. అమ్మ ఇప్పుడు ఇది నువ్వు జాగ్రత్తగా విను. సాక్ష్యం అంటే తన సొత్తుగా చేసుకున్నాడు. చదువమ్మ, అది తీతుకు రాసిన పత్రికలోనే 14వ వచనంలో ఉంటుంది. తన సొత్తుగా చేసుకున్నాడు. చాలు, సొత్తుగా ఇప్పుడు ఉంది కదా. ఎక్కడ? 1 కొరింథీ 6:19 మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు, దేవుని సొత్తు. ఇప్పుడు చెప్పండి, మీ ఇంట్లో బంగారం ఉంది, అది నీ సొత్తు. నువ్వు కాపాడుకుంటావా? పక్కనోడు వచ్చి కాపాడుతాడు? చెప్పండి, ఎవరు కాపాడుకుంటాడమ్మా? అర్థమవుతుందా? నీ బంగారం నువ్వే కాపాడుకుంటావు. నువ్వు దేవుని సొత్తు అయితే ఎవరు కాపాడాలి? నువ్వు కాదు, దేవుడే కాపాడాలి. మరి ఎందుకు పాపంలో పడుతున్నారు? ఇంకా విమోచించబడలే, ఇంకా నీ రక్షణ కార్యం సరైనది కాదు. పాపం అంటే ఏంటి? ఒక వ్యక్తి లోతైన పశ్చాత్తాపం కలిగితే పాపం అంటే అసహ్యత కలగాలి. విడిచిపెట్టిన పాపాన్ని తిరిగి చేసిన వాడిని 2 పేతురు 2:22 కుక్క తన వాంతి చేసిన దానిని తినినట్లు అన్నాడు. ఇప్పుడు ఈ పాపం ఇప్పుడు వాంటింగ్ చేసుకుంది ఎవడని తింటాడో చెప్పండి. అంటే పాపం అంటే అంత అసఖ్యత కలగాలి. సరైన రక్షణ అయితే ఏంటి? అసఖ్యత పాపం అంటే కలగాలి. కనుక తీతు, నువ్వు రక్షించబడ్డావు అయితే కృపను ఆధారం చేసుకో, కృపలో నిలిచి ఉండు. నువ్వు ఉంటున్న స్థలం ఎలాంటిదో తెలుసా? అవిధేయులు, అబద్ధికులు, దుష్టులు, అసఖ్యులు, దేవుని ఎరిగినామ అని చెప్పి ఎరగని వారు దగ్గర నువ్వు రక్షణను కాపాడుకోవాలంటే కృపను ఆధారం చేసుకో, నిలిచియుండు. అమ్మ మొదటిది చెప్పే. 2వది, కృప బోధిస్తుంది. ఏం బోధిస్తుంది? చదవమ్మ 2:12, తీతుకు 2:12. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. చాలు అమ్మ, ఉంది కదా బాధ ఏంటి? 1 కృప చేసే పని ఏంటమ్మా? రక్షణలో నిలుపుతాది. 2 ఏం చేస్తుంది? బోధిస్తుంది. ఇక్కడ ఏంటి? బోధిస్తూ మనకేం చెప్తుంది? 1 భక్తిహీనత, 2 ఇహలోక మాలిన్యం. అమ్మ ఉంది కదమ్మా 12వ వచనంలో భక్తిహీనత, ఇహలోక మాలిన్యం విసర్జించండి. ఏది భక్తిహీనత అంటే? దేవునికి మహిమ చెల్లించనిది ప్రతీది కూడా భక్తిహీనత. నువ్వు మాట్లాడే మాట ద్వారా దేవునికి మహిమ రావాలి, నీ క్రియల ద్వారా దేవునికి మహిమ రావాలి, నీ పనుల ద్వారా నడవడిక ద్వారా దేవునికి మహిమ రావాలి. దేవునికి మహిమ తీసుకురాని ప్రతిదీ కూడా భక్తిహీనతే. కనుక ఏ పని చేసినా నీ కార్యముల ద్వారా, నీ పనుల ద్వారా, నీ మాటల ద్వారా, నీ క్రియల ద్వారా, నీ నడవడిక ద్వారా ఆయనకు మహిమ రావాలి. ఇప్పుడు చదవండి 1 కొరింథీ 10:31 మీరు భోజనము చేసినను పానము చేసినను ఏమి చేసినను ఆయన మహిమ కొరకే. 10:31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి. చాలు అమ్మ, ఏమన్నాడు? దేవునికి మహిమ తాని ప్రతీది కూడా ఏంటి చెప్పాలి? ఏంటి? ఇప్పుడు కోపం వస్తే మనకేమొస్తుందో చెప్పండి. బా ఎంత చక్కగా చెప్తున్నారండి. నిజం,
మరి అది దేవునికి మహిమ వస్తుందా? నువ్వు మాట్లాడే మాట దేవునికి మహిమ రావాలి. నువ్వు చేసే పనులు దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. నీ నడవడిక, ప్రవర్తన, క్రియలు దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలి. దేవునికి మహిమ తేవని ప్రతిదీ భక్తిహీనత. దాన్ని ఏమంటున్నాడు? విసర్జించు. వివరించడానికి సమయం లేదు. ఈ 3 పాయింట్లే చాలా సమయం. నేను చెప్పేది 3. రక్షణ, బోధ, పరిశుద్ధపరచబడు. 3 ఈ కృపలో జరిగే కార్యాలు. ఆ తీతుకు రాసిన పత్రిక 3 వచనాలు. అమ్మ, రెండోది ఏంటి? ఇహలోక మాలిన్యం విసర్జించాలి. ఏంటి లోకం అంటే? లోకం అంటే ఏంటి? టక్కున రావాలండి ఆన్సర్. 1 యోహాను 2:16 ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవడంబం, ఇది ఏమన్నాడు? తండ్రి వలన పుట్టినవి కాదు. కనుక ఇహలోక మాలిన్యాన్ని విసర్జించండి. అంటే ఈ శరీరం ఏది చెప్తే అది చేస్తావు, మనస్సు ఏ స్త్రీని మోహించమంటే అది చేస్తున్నాం. ఇక ఆర్ఆర్కే మూర్తి గారు 3టికి 3 పేర్లు పెట్టాడు. ఎవరైనా తెలుస్తారా? ఆర్ఆర్కే మూర్తి గారు 3టికి 3 పేర్లు పెట్టాడు. నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు నారాయణగూడ బాప్టిస్ట్ చర్చిలో ఆయన ఉద్యోగ సభలు పెడితే అక్కడికి వెళ్ళే. ఏం పేరు పెట్టాడు తెలుసా? కన్య, కనకం, కీర్తి. కన్య, కనకం, కీర్తి. ఆర్ఆర్కే మూర్తి గారు పెట్టింది పేరు. అంటే ఈ శరీరం ఎప్పుడు ఆ మోహించు, ఆమెతో పాపాచ్యలు తీర్చుకో అని చెప్తుంది. కన్య అన్నాడు దానికి. కనకం అంటే సంపద. మనకు తెలుసు కదా, 1 తిమోతి 6:10 ధనాపేక్ష సమత్వమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి తమను తామే పొడుచుకొనిరి. కీర్తి. అబ్బో, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు పెళ్ళికి వెళ్తారు మీరు, పెళ్లి చూపులు చూడటానికి వెళ్తారు. ఏం చూస్తారు చెప్పండి? అమ్మ చెప్పమ్మా, అమ్మ ఏం చూస్తారు? అందంగా ఉందా? ఇప్పుడు చెప్పండి, అందం. మరి మోసాన్ని చూడటానికి వెళ్తున్నారా? మరి చెప్పటం బాగా చెప్తారండి, అందం మోసకరం అని బాగానే చెప్తారు. నేను చాలా దినాల క్రితం భక్త సింగ్ గారి సాక్ష్యం విన్నా. ఒక డబుల్ డిగ్రీ చేసింది పిట్స్ పిలానీలో. ఆయన 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్ గుర్తులేదు. అరే మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి, దేవుడు నాకు చూపిస్తున్నాడు అన్నాడట. 6 రోజులు విన్నారండి ఎప్పుడైనా? ఇద్దరు ప్రార్థన చేశారు, దేవుడు ఇద్దరితో మాట్లాడాడు. ఏంటి ఇది పద్ధతి? 4th స్టాండర్డ్ 5th స్టాండర్డ్. ఈమె ఆ పిచ్ పిలానీలో అప్పట్లో డబుల్ డిగ్రీ పొందింది. భక్త సింగ్ గారు చెప్పారు, లోబడ్డారు, ప్రార్థన చేశారు, వివాహం చేసుకున్నారు, ఘనమైన పరిచర్య చేశారు. అమ్మా ఏంటి మనం? అందం, నేత్రాశ, ఇహలోక మాలిన్యాన్ని విసర్జించండి. విసర్జించవలసిన 2 బోధించాడు, ఉంచుకోవలసిన 3 చెప్తున్నాడు. అమ్మ ఏం చెప్పాడు? స్వత్త బుద్ధి, నీతి, ఇంకేమన్నాడు? భక్తి. ఉంది కదమ్మా, చదువది. ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఈ 3 విడిచిపెట్టవలసిన ఏంటమ్మా? భక్తిహీనత అంటే దేవునికి మహిమ తెచ్చ రానిదంతా కూడా విడిచిపెట్టు. ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవదంభం విసర్జించు. ఏం చేయాలా? స్వత్త బుద్ధి అంటే ఏంటి? అందరిలో కూర్చునేటప్పుడు ఎలాగున్నావో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. సంఘంలో కూర్చునేటప్పుడు స్తోత్రం చెల్లిస్తాం, ముసుకేసుకుంటాం, ప్రార్థన చేస్తాం. బయటికి వెళ్తే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. అది స్వత్త బుద్ధి, సౌండ్ మైండ్ అంటారు. అంటే చాలామంది మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగుంటారు, భార్యాభర్తలు కలిసి ఉన్నప్పుడు ఒకలాగుంటారు, ఏకాంతంగా ఉన్నప్పుడు ఆమె తలంపులు వేరు, ఈయన తలంపులు వేరు, ఆయన ఆలోచనలు వేరు, ఈమె ఆలోచనలు వేరు, పాపపు ఆలోచనలే. కనుక ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు అందరిలో ఉన్నప్పుడు ఎలాగున్నావో ఒంటరిగా ఉన్నప్పుడు పనికిరానివన్నీ సలలో చూస్తూ కూర్చున్నావంటే స్వత్త బుద్ధి లేదు.
కనుక ఉండవలసింది స్వస్థ బుద్ధి. నీతి అంటే మీకు ఆల్రెడీ చెప్పే, మీరే చెప్పండి. నీతి అంటే ఏంటి? దేవుని నమ్ముకోవటం. ఏంటి? దేవుని ఆజ్ఞలు పాటించడం, పొరుగు వారిని ప్రేమించడం నీతి. అంతేగాని పొరుగు వారిని ఆశించడం నీతి కాదండి. అలా అంటారు కదా, నీతి మాలినోడీడు అన్యాయంగా డబ్బు దోచుకున్నాడు అంటారు కదా. అంటే పొరుగు వానిది ఏది ఆశించకూడదు నీతి అంటే. అంటే సొంత బుద్ధి నా కొరకు, నీతి పొరుగువాని కొరకు, భక్తి ఎవరి కొరకు? దేవుని కొరకు. అబ్బా ఎంత భక్తి కలిగిన వాళ్ళు గెచ్చమని చచ్చోళ్ళు. ఎందుకు? బైబిల్ స్టడీకి వచ్చారండి. ఇది కాదు భక్తి. భక్తి అంటే ఎనీ సర్కమ్స్టాన్సెస్, అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్, ఆల్ సర్కమ్స్టాన్సెస్ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆధారపడాలి మొదటిది. 2, దేవుని చేత నడిపించబడాలి. వాక్యం ఏది చెప్పిందో వాక్యం చేత నడిపించబడాలి. 3, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. 4, శక్తి కలిగి ఉండాలి. ఉంది కదా, పైకి భక్తి కలిగి శక్తి కలిగి, శక్తిని ఆశ్రయించిన వారు 2 తిమోతి 3:5 అనుకుంటా. అమ్మా, శక్తి కలిగిన క్రైస్తవులుగా ఉండాలి. అంటే ఇప్పుడు నువ్వు భక్తి కలిగిన దానివైతే దేవుడు నిన్ను అలా రక్షించాడు. ఎప్పుడైనా సాక్ష్యం చెప్పావా? ఎవరినైనా దేవుని దగ్గరికి నడిపించావా? నీ భక్తిలో శక్తి ఉండాలి. నీ భక్తిలో శక్తి ఉంటే ఆ శక్తిని బట్టి అనేకులు దేవుణ్ణి వెంబడిస్తారు. నీ నడవడిక, నీ ప్రవర్తన, నీ చూపులు, నీ ఆలోచనలు, నీ మాటలను బట్టి దేవుని నామం మహిమపరచబడతాది. శక్తి కలిగిన క్రైస్తవుడిగా నువ్వు జీవిస్తే అనేకులు దేవుని తట్టు తిరుగుతారు. కనుక ఏంటంట, కృప ఏం చేస్తుంది చెప్పండి? బోధిస్తుంది. ఏం బోధించింది? 2 విసర్జించు, భక్తిహీనత, యలోకమాన్యం. 3 చేపట్టు. ఏంటి? నీ కొరకు సొంత బుద్ధి. నువ్వు ఎక్కడున్నా పరిశుద్ధంగా ఉండాలి. ఇంట్లో, చర్చిలో ఒకలాగా, వీధిలో ఒకలాగా, బజార్లో ఒకలాగా, ఆఫీస్లో ఒకలాగా కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి. పాపపు ఆలోచన. అది ఎవరి కొరకు? నీ కొరకు. నీతి ఎవరి కొరకు? పొరుగు వాని కొరకు. భక్తి ఎవరి కొరకు? దేవుని కొరకు. చివరిగా ప్రత్యేకించబడిన జీవితం జీవిస్తుంది. అమ్మ 14వ వచనం చదువమ్మ. ఇందులో కూడా 3 పాయింట్లు ఉన్నాయి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని. చూసారా ఇప్పుడు ఏమన్నాడు? విమోచించి దుష్టుల నుంచి వేరుపరిచాడు. అంటే ఏంటి? పవిత్రులుగా కృప చేసింది. ఒక ప్రత్యేకత నీలో తీసుకొచ్చింది, ప్రత్యేకించింది. ఇప్పుడు ప్రత్యేకించబడిన జీవితమే జీవిస్తున్నావా అంటే ఏముందండి, బైబిల్ పట్టుకుంటున్నాగా, నేను మందిరానికి వస్తున్నాగా, అలా కాదు. నీ మాట, నీ వేషధారణ, నీ వస్త్రధారణ అన్ని ప్రత్యేకంగా ఉండాలి. అమ్మ లేవికాండం 20వ అధ్యాయం 26వ వచనంలో ఇక్కడ అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధుడై ఉన్న ప్రకారం అన్న జనులలో నుండి నేను మిమ్మలను వేరు చేసి తిని. చదవమ్మా. యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నావారై ఉండునట్లు అన్యజనులలో నుండి మిమ్మును వేరు పరిచితి. చాలు అమ్మ, ఇక్కడ వేరు చేయటం ఉంటుంది కదా, తిత్తో రాస్తున్నాడు కదా, కృప ఏం చేస్తుంది? వేరు చేస్తుంది. అంతవరకు ఎందుకండి? పేతురు గారి ప్రసంగం విని 3000 మంది రక్షించబడ్డారు. ఏం చెప్పాడు? అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 40వ వచనంలో వారు మారు మనసు పొందారు, బాప్తిసం తీసుకున్నారు, ఆత్మను పొందుకున్నారు. వారితో చెప్పిన మాట ఏంటో తెలుసా? మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందండి. 2:40. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించి. అమ్మ ఇక్కడ చెప్పాడు కదా. ఇప్పుడు ఇంకో రిఫరెన్స్ కూడా ఇస్తాక వివరించను, టైం అయింది కాబట్టి. ఇంకోటి కూడా ఉంది అమ్మ, 2 కొరింథీ 6వ అధ్యాయం పట్టుకో. ఇక్కడ అంటున్నాడు, విశ్వాసులకు అవిశ్వాసులతో జోడు ఉండదు, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, చీకటికి వెలుగుతో ఏమి పొత్తు, జీవము గల దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొత్తెక్కడది. మీరు నేను నీ వారై ఉండి నీ ప్రజలనై ఉండి నేను మీ మధ్యలోనికి వచ్చి సంచరించినట్లు మీరు వారి మధ్య నుండి బయలుపడాలి.
ప్రత్యేకంగా ఉండండి. ఒక్క వచనం చదువమ్మా 18. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ప్రత్యేకించబడిన వాళ్ళమైనా మనం? పేరుకి ప్రత్యేకత. చూడండి, కొంతమంది కట్టింగ్ ఉంటుంది, అది లోకస్తులది, మనకు అలాగ ఉండకూడదు. అమ్మ ఇప్పుడు స్త్రీలు నోట్ చేసుకోండి, జపన్యా 1:8 నోట్ చేసుకొని మీరే చదవండి స్త్రీలే. యెహోవా ఏర్పరచిన బలిదినమందు అధిపతులను రాజకుమారులను అన్యదేశస్థుల వలె వస్త్రములు వేసుకొని వారిని అందరినీ నేను శిక్షింతును. అమ్మ అందరూ చూశారు కదమ్మా, రిప్కమ్మ నోట్ చేసుకో, ఏముంది అక్కడ? ఎందుకంటే నోట్ చేసుకోవాలి. అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకున్న వారిని నేను ముద్దు పెట్టుకుంటా అన్నాడా? ఏమన్నాడమ్మా? శిక్షిస్తా. లోకస్తులు ఒళ్ళు కనిపించేటట్టు దుస్తులు వేసుకుంటారు. స్త్రీలారా కప్పుకోవాలి మీరు, లేకపోతే ఏం చేస్తానన్నాడు? అంటే మీ వేషధారణ, మీ కట్టింగు అక్కడ తెలుస్తుంది మీరు ప్రత్యేకించబడిన వారా లేదా అని. అన్యులు వేసుకున్నట్టు మీరు వేసుకోవద్దు, దుస్తులు వేసుకోవద్దని దేవుడు చెప్పడండి. మంచిగా యవనస్తులు చక్క టాయిలెట్ అవ్వండి, ఒళ్ళు కనిపించేటట్టు వేసుకోకూడదు, శిక్షిస్తా. మూడవది ఏమంటున్నాడు తెలుసా? ప్రభు యొక్క ప్రత్యక్షత కొరకు కృప ఎదురు చూస్తాది. చదువమ్మ 13వ వచనం అనుకుంటా. మన మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు. ఇప్పుడు లోకస్తులు ఎదురు చూస్తారో చెప్పండి? ఎదురు చూసేది ఎవరు? రక్షించబడిన వారు. ఇక్కడ అంటున్నారు మీరు కృప ప్రత్యేకిస్తాది. ఎక్కడి నుండి? స్టార్టింగ్ నుంచే ఉందండి. ఏంటి? భూమిని ఆకాశాన్ని వేరు చేశాడు, పై జలాన్ని కింద జలాన్ని వేరు చేశాడు, గొర్రెలను మేకలను వేరు చేశాడు, గోధుమలను గురుగులను వేరు చేశాడు, పాపులను పరిశుద్ధులను వేరు చేస్తాడు ఒకరోజు. కనుక ఎవరైతే వేరుపాటి ప్రత్యేకించబడిన జీవితం, పరిశుద్ధపరచబడిన జీవితం చేస్తారో అపరిశుద్ధుల నుండి వేరు చేస్తుంది కృప. 2 ఏం చేస్తుందమ్మా కృప? వేరు చేసి నీ మాట, నీ వస్త్రధారణ, నీ నడవడిక అంతా వేరుగా ఉండాలి. ఇంకేం చేస్తుంది? 3 చెప్పండి. అప్పుడే మర్చిపోయారు. 3 చెప్పు. సత్క్రియల యందు ఆసక్తి. అక్కడ ఉంది కదా, సత్క్రియలు ఉంది కదమ్మా. ఏంటి సత్క్రియ అంటే? ఇప్పుడు ఎవరికైనా పూట భోజనం లేదనుకో, పట్టండి. దిగంబరులు ఎవరైనా ఉన్నారనుకో, వస్త్రం ఇవ్వండి. ఎవరైనా గుడ్డోళ్ళు ఉన్నారనుకో, ఏం చేస్తాం? చేయి పట్టి రోడ్డు దాటిస్తాం. అమ్మ సత్క్రియ కృప చూసారండి, 3 పనులు చెప్తుంది అక్కడ. ప్రత్యేకించబడిన సత్క్రియ చేస్తుంది, వేరు చేస్తుంది, 3 ప్రత్యక్ష కొరకు ఎదురు చూస్తుంది. ఇక్కడ తితుతో అంటున్నాడు, తితు నువ్వు రక్షించబడ్డావు, అయితే కృపను ఆధారం చేసుకో, కృపను నిలిచి ఉండు. ఆ కృప పొందుకున్న రక్షణను పోగొట్టుకునకుండా అంతం వరకు నేను నిలుపుతా. ఆ కృప నీకు బోధిస్తా, ఏమి విడిచిపెట్టాలో, ఏమి ధరించుకోవాలో బోధిస్తా. ఆ కృప నిన్ను పరిశుద్ధపరుస్తుంది, సత్క్రియలు చేసేటట్టు చేస్తుంది, అనరాకడ కొరకు ఎదురు చూస్తుంది. కళ్ళు మూసుకోరండి. అత్యంత ప్రేమ, కృప, కనికరమ కలిగిన మా తండ్రి, ఈరోజు కృప చేసే పనులు ఒక 3 మా ముందుంచావు. ఆ కృపే మాకు తోడుగా లేకపోతే ఎప్పుడో పాపంలో పడిపోయే వారం. ధర్మశాస్త్రం మోషే ద్వారా వస్తే కృపా సత్యం నీ ద్వారా వచ్చింది. ఆ కృప అయోగ్యులైన వ్యక్తులను యోగ్యులుగా మార్చింది, అర్హత లేని వ్యక్తులకు అర్హతలను తీసుకొచ్చింది, పాపిని పరిశుద్ధపరిచింది, అనీతిమంతులను నీతిమంతునిగా తీర్చిదిద్దింది, నరకానికి వారసులైన మమ్మలను పరలోకవాసులుగా మార్చింది. ఆ కృపలో సంఘం నిలిచి ఉండాలని ఈరోజు
కృప చేసే పనులు మూడు మా ముందుంచావు. ఈ వీటిని మేము ఎప్పుడు కృప బోధిస్తున్నప్పుడు ఆ బోధ చెప్పున మేము నడుచుకొని నీ ప్రత్యక్షత కొరకు ఎదురు చూచే బిడలగా ప్రతి బిడ్డ ఉండుటకు నీ కృప దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.